ఈ రోజుల్లో వైద్యం చేయించుకోవాలంటే సామాన్యులకు అలువయ్యే పని కాదు. ఆస్తులు మొత్తం అమ్మినా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు బిల్లులు కట్టేందుకు సరిపోవడం లేదు. ఇలాంటి సందర్భాలలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో హెల్ప్ అవుతుంది. తీవ్ర అనారోగ్యం, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వైద్య ఖర్చులు ఒక్కసారిగా తీవ్రమైన భారంగా మారిపోతాయి. ప్రత్యేకంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రి బిల్లులు చెల్లించడం కష్టసాధ్యమవుతోంది. ఇలాంటి సమయంలో వారి కుటుంబాలు ఆర్థిక ఒత్తిడికి లోనవుతాయి. ఈ సమస్యను తగ్గించుకునేందుకు ప్రభుత్వాలు ముఖ్యమంత్రి సహాయ నిధిని ఏర్పాటు చేశాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ నిధి ద్వారా ఆపదలో ఉన్న ప్రజలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం విద్య, వైద్యం వంటి అనేక పథకాలను అమలు చేస్తోంది. అయినా అనుకోని అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు లేదంటే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆసుపత్రి ఖర్చులు చాలా ఎక్కువ అవుతాయి. కుటుంబ సభ్యుడిని కాపాడుకునేందుకు తమ సొమ్ములు, ఆస్తులు అమ్ముకునే పరిస్థితి చాలా మందికి వస్తుంది. ఇలాంటి కష్టకాలంలో వారికి అండగా నిలబడేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పనిచేస్తోంది. అయితే ఈ నిధి గురించి సరైన అవగాహన లేక చాలా మంది దానివల్ల పొందే లాభాలను కోల్పోతున్నారు. ఈ నిధి ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ పత్రాలు అవసరం వంటి వివరాలు తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం పొందే ప్రక్రియపై స్పష్టమైన అవగాహన కల్పించడం అవసరం. ఈ నిధి నిజంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆపదలో భరోసాగా నిలబడే విధంగా రూపుదిద్దుకుంది. అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సాయం పొందడం చాలా సులభమని అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవల పథకం ద్వారా అనేక చికిత్సలను అందిస్తోంది. అయితే ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం పొందాలంటే ఎన్టీఆర్ వైద్య సేవల పథకాన్ని ఉపయోగించి ఉండకూడదు. అలాగే చికిత్స కోసం సొంతంగా డబ్బులు ఖర్చు చేసి ఉండాలి. ఇలాంటి వారు తమ సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాలను లేదా ఎమ్మెల్యే కార్యాలయాలను సంప్రదించి ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే సమయంలో కొన్ని ముఖ్యమైన ధృవపత్రాలు సమర్పించాలి. ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, ఆదాయ ధృవపత్రం, బ్యాంకు పాస్బుక్ జిరాక్సులు అవసరమవుతాయి. ఒరిజినల్ కూడా అందుబాటులో ఉంచుకుంటే మంచిది. పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించే స్కానింగ్, ఎక్స్రే వంటి వైద్య పరీక్షల రిపోర్టులు కూడా తప్పనిసరి. అదనంగా పేషెంట్ ఆసుపత్రిలో చేరినట్లు చూపించే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అందించిన చికిత్సా వివరాలు, వాడిన మందులు, డాక్టర్ సంతకం, అలాగే స్టాంప్ ఉన్న డిశ్చార్జ్ సమ్మరీ సమర్పించాలి. ఈ పత్రాలు పూర్తిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం పొందడం మరింత సులభంగా జరుగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.